హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నా పేరు భారతి అండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో మంచి మంచి విషయాలు చెప్పటం, నాకు తెలిసిన విషయాలు నలుగురికి పంచటం, సింపుల్గా ఉండడం, ఎదుటివారి మంచి కోరుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి. సో నేను తప్పకుండా చెప్పే మంచి విషయాలు విని మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఒక మంచి స్టోరీ అయితే చెప్తాను ఈరోజు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మాకు డైలీ చూసే ప్రకృతి అనమాట. మేము అది చూపిస్తూ మీకు ఈ స్టోరీ చెప్తాను. ఓకేనా? ఒక ఒక అతను ఉంటాడండి, చిన్నప్పటి నుంచి పెరుగుతూ ఉంటాడు ఒక అబ్బాయి. రాను రాను అతనికి తనలో కోపం ఎక్కువైపోతుందన్నమాట. ఇక తన కోపం తనకు శత్రువు అన్నట్టుగా లాస్ట్కి తల్లిదండ్రి కూడా భయపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. అంత కోపం తయారవుతుంది. ఇక రాను యుక్త వయసు వస్తుంది. స్నేహితులు అంటారు, ఇట్లా తల్లిదండ్రి కూడా విడిచి వెళ్ళిపోయారా, నీ కోపం తగ్గించుకోవు, మరి ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అని అడుగుతారు. నా కోపానికి నా తల్లిదండ్రే పారిపోయారు, ఇంకా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరు వస్తారు అని చెప్తాడనమాట. సో తనే పెళ్ళి అనగానే ఒక ఆలోచన వస్తుంది. వచ్చి ఆ ఊరంతా దండోరా వేయిస్తాడు. నన్ను పెళ్లి చేసుకున్న వాళ్ళు నా కోపానికి తట్టుకోగలిగి ఉండాలి. తట్టుకోని రోజున నా దగ్గర కట్టెలు ఉన్నాయి, బండెడు కట్టెలు. ఆ కట్టెలతోనే మొత్తం తిరుగుతూ ఉంటాడనమాట. ఈ కర్రలతో నేను కొడతాను, ఎవరైతే దానికి ఇష్టపడి వస్తారో వారు నన్ను పెళ్లి చేసుకోండి అని దండోరా వేస్తాడు. వేసినప్పుడు ఒక అమ్మాయి ఆ ఊర్లో ఆ మాట వినగానే అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నేను పెళ్లి చేసుకుంటాను ఇతన్ని అని చెప్తుంది. అమ్మ తొందరపడకు తల్లి, నిన్నెంతో గారాబంగా పెంచుకున్నాము, అలా కోపిష్టోడిని పెళ్లి చేసుకుంటావని అంటావేంటి అంటే, లేదు నాన్న ఇతన్ని నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. చెప్పిన తర్వాత సరేనని ఇక పెళ్ళి అయిపోతుంది. అయిన దగ్గర నుంచి చీటికి మాటికి తనతో ప్రేమగా మాట్లాడకుండా విసిగిచ్చుకోవటం, చిన్న చిన్న వాటికి ప్లేట్లు ఇసిరేయటం, భయంకరమైన కోపం చూపిస్తూ ఉంటాడు. అయినా మౌనంగా ఉంటుంది, ఒక్క మాట కూడా మాట్లాడదు. తన పనేదో తను చేసుకుంటూ ఉంటుందన్నమాట భార్య. సరే కొన్నాళ్ళకి వాళ్ళకి ఒక బిడ్డ కలుగుద్ది. కలిగిన తర్వాత పాప పుట్టింది. పాలిస్తూ ఉంటుంది అన్నమాట పాపకి. బయట నుంచి వస్తాడు, చెప్పులు వేసుకొని వస్తూ పేడ తొక్కి వస్తాడు. పేడ తొక్కి వచ్చిన తర్వాత, లేచి కడుగు ఈ పేడ అని అంటాడు. అంటే లేదండి, పాప ఇప్పుడే నిద్రపోయింది, ఏడ్చి పాలిస్తున్నాను, ఇప్పుడు నేను లేస్తే మళ్ళీ లేస్తుంది, తను హెల్త్ బాగాలేదు పాపకని చెప్పుద్ది. చెప్తే నాకు ఇవన్నీ అనవసరం, వచ్చి పేడ కడుగు అంటాడు. సరేనండి, నేను లేవలేని పరిస్థితి, మీరు ఒక పని చేయండి, నా తలకి రాసి వెళ్ళిపోండి, నేను తర్వాత తలస్నానం చేస్తానంటది. సరే నేను వస్తాడు, తలకి రాసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇలా 2 సన్నివేశాలు కఠినమైనవి చేస్తాడు. చేసినప్పుడు ఇక తనలో తను పడుకున్నప్పుడు కూర్చున్నప్పుడు, ఏంటి నేను ఇంత విపరీత చర్యలు చేస్తున్నాను, అయినా ఆ అమ్మాయి అసలు మాట్లాడట్లేదు, ఎంత సహనంగా ఉంటుందని తన మీద తనకే విరక్తి వస్తుంది అనమాట. వచ్చి వెంటనే తను నిదానంగా దగ్గర వచ్చి కూర్చోవడం, ప్రేమగా మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. తనలో మార్పు స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి ఒకరోజు అంటాడు, మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్దామా, ఇప్పటి వరకు నువ్వు నీ తల్లిదండ్రిని కూడా చూడలేదు పెళ్ళైన దగ్గర నుంచి అంటాడు. సరేనండి మీ ఇష్టం, మీరు తీసుకెళ్తే వస్తాను అంటది. ఇంకా ఇద్దరు కలిసి పాపను ఎత్తుకొని బయలుదేరతారు. బయలుదేరిన తర్వాత ఒక వాగులాగా అడ్డొస్తే పాపని నేను ఎత్తుకొని వస్తాను, నువ్వు ముందెళ్ళు, వేరే ఊరు వాళ్ళు సురక్షితంగా వెళ్తున్నారు, వాళ్ళతో కలిసి నువ్వు ముందెళ్ళు, నేను వెనకొస్తాను అంటాడు. అని తను ముందెళ్తుంది. తల్లిదండ్రి చూసి, అమ్మ ఎన్నాళ్ళైందమ్మా నిన్ను చూసి, వచ్చావా తల్లి అని వాటేసుకొని ఏడుస్తారు. అప్పుడు మరి నీ భర్త ఏడి అంటే, నీ భర్త ఏమయ్యాడు, వదిలేసి వచ్చావా అంటే, లేదు నాన్న నాకు ఒక పాప పుట్టింది, తను వెనక ఎత్తుకొని వస్తున్నాడు అంటే, నిన్ను పుట్టింటికి తీసుకురావడమే కాకుండా పాపను కూడా ఎత్తుకున్నాడా, ఇంత మార్పు వచ్చిందా తనలో అని చెప్పి అంటారు. అవును నాన్న, తను మారిపోయాడు, చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు నన్ను అని చెప్పుద్ది. తల్లిదండ్రి సంతోషపడతారు. అల్లుడు రాగానే ఇంకా వాళ్ళు జరిగినవన్నీ మర్చిపోయి తన కూతురు అల్లుడితో సంతోషంగా ఉంటారు. దీని ద్వారా మనం నీతి ఏం నేర్చుకుంటున్నామంటే, కోపిష్టి వాళ్ళు కానీ, వికృత చేష్టలు చేసేవాళ్ళు కానీ, ఏదైనప్పటికీ మనం ఎప్పటికైనా ఓర్పు, సహనం, ప్రేమతో కనీసం 90% అయినా గెలవచ్చు. మనం వాళ్ళతో పాటుగా అరవటం చేయటం చేసామనుకోండి, వాళ్ళు ఎప్పటికీ మారరు. ఇక అదే కథ నడుస్తూ ఉంటుంది. తప్పకుండా కొంచెం ఓర్చుకోగలిగే ఉంటే వాళ్ళకే కోపిష్టి వాళ్ళకి విరక్తి కలిగి
ఎందుకు ఇలా చేస్తున్నామని వాళ్ళు తర్వాత చూపించే ప్రేమ ఇంకెవ్వరు చూపించరండి. అంత బాగుంటుంది లైఫ్. సో థ్యాంక్ యూ అండి. ఇది నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.